క్షీరసాగర మథనంలో కల్పవృక్షం, కామధేనువు ఉత్పన్నమయ్యాయి కదా! సకల అభిష్టాలను నెరవేర్చేటువంటి ఈ కల్పవృక్షం, కామధేనువును ఎలా విశ్లేషించుకోవాలి వాటి యొక్క వైశిష్ట్యాన్ని? పురాణాలు ప్రతీకాత్మకములైనటువంటివి. కల్పవృక్షము ఆంధ్ర జాతికి సంబంధించినంత మేరకు కొబ్బరి చెట్టు లేక కొబ్బరి చెట్టు కుటుంబానికి సంబంధించిన ఇతర వృక్ష జాతులు. అదేవిధంగా పారిజాత వృక్షము పురాణ ప్రపంచంలో పరమాద్భుతమైనటువంటి వృక్షము. సమస్త కోరికలను నెరవేర్చేటటువంటి శక్తి గల వృక్షములివి. మరొక పక్కన కామధేనువు గోమాత, సురభి అన్న పేరిట ధేనువు. అర్చన చేసే క్రమంలో ఆవు పాలు అమృతంతో సమానం. గోమయం ఏ వ్యాధులు మన దరి లేకుండా చేరకుండా రక్షిస్తుంది. గోపంచితం స్వీకరిస్తే బీపీ, షుగర్ ఇలాంటి వ్యాధులు మన దరి చేరవు. క్యాన్సర్ లాంటి వ్యాధులను సైతం నియంత్రించేటటువంటి శక్తి గోపంచితానికి ఉంది అంటూ ఆధునిక శాస్త్రవేత్తలు సైతం నిర్ధారణ చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో కామధేనువు, కల్పవృక్షం అనేవి దేవదానవులు సముద్రాన్ని మథనం చేయగా వెలువడిన పలు వస్తువులలో ఈ రెండు ప్రధానమైనవి. వీటిని ప్రతీకాత్మకంగా స్వీకరించినటువంటి పురాణ ప్రపంచం గోమాతను సేవించాలి. అలాగే అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇతరములైనటువంటి ఈ వృక్ష జాతులను మనం పెంచి పోషించాలి. గోమాతను పూజించాలి, గోసేవ చెయ్యాలి. ఇలాంటి నియమాలను అందించింది. ఇంటింటా ఉండవలసిన మొక్క పారిజాతం మొక్క. సంవత్సరం మొత్తం మీద పారిజాతం పుష్పాలు లభించేటటువంటి కాలం కార్తీక మాసమే. అలాగే మార్గశీర్ష మాసంలో సైతం కొంతకాలం వరకు మాత్రమే ఈ పుష్పాలు మనకు లభిస్తాయి. ఇతర ఏ పుష్పాలకు లేని ప్రత్యేకత, పారిజాతం పుష్పాలకు మాత్రమే ఉండే ప్రత్యేకత, నేల రాలిన పారిజాత పుష్పాలను సైతం సేకరించి పరమాత్మకు ప్రీతికరంగా అర్పించవచ్చు. నేల మీద పడిన ఏ వృక్షజాతికి సంబంధించిన పుష్పాన్ని కూడా మనం పరమేశ్వర ఆరాధనలో వినియోగించకూడదు. కానీ పారిజాతం పుష్పాలు మట్టుకు నేలపైననే పడతాయి. ఆ పుష్పాలనే సేకరించాలి. పరమాత్మకు అందిస్తే ఆ కృష్ణుడు పరమానంద భరితుడవుతాడు అని మనకు పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. అలాగే పారిజాత పుష్పాల సువాసన స్వీకరించినట్లయితే ఆరోమాథెరపీ అనే పేరిట సుగంధ వాసనలు స్వీకరించిన కారణంగా సకల మనోవ్యాధులు పటాపంచలవుతాయి అని కూడా ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది. ప్రతీకాత్మకంగా కామధేనువు, కల్పవృక్షము అన్న శబ్దాలను మనం స్వీకరించాలి. కామధేనువు అనే పేరిట గోసంతతిని కాపాడుకోవడం, కల్పవృక్షములు అన్న పేరిట వృక్ష జాతులను సంరక్షణ చేయడం, ఈ రెండింటి కారణంగా ప్రపంచానికి భరత జాతి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఆస్తిక ప్రపంచంలో ధర్మము అన్న పేరిట గోవులను రక్షించుకోవాలి, వృక్షాలను రక్షించుకోవాలి అనే సందేశాన్నే ప్రతీకాత్మకంగా ఉండే ఈ రెండింటి కారణంగా మనం గుర్తించాలి. ఇది లక్షణం.